హాయ్ అండి. ఈ బ్లౌజ్ కుట్టి దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. అప్పట్లో షార్ట్ హ్యాండ్స్ బాగా ట్రెండింగ్లో ఉండేవి. నడుము పొడవు సరిపోయింది, హ్యాండ్ పొడవు అయితే 4 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ 3-4 సంవత్సరాల నుంచి ఎల్బో హ్యాండ్స్ అలవాటు అవ్వడం వల్ల ఇప్పుడు ఇది వేయలేకపోతున్నాను. ఈ బ్లౌజ్ కోసం అప్పట్లోనే మీటర్ పీస్ తీసాను, కానీ చిన్న హ్యాండ్స్ అవ్వడం వల్ల చాలా పీస్ మిగిలింది. డిజైన్ బాగుందని ఉంచాను, కానీ ఎక్కడ ఉంచానో నాకు దొరకలేదు. కావాలనుకుని వెతికితే దొరుకుతుంది అనుకోండి, కాకపోతే అంత ఓపిక మనకు లేవు, బద్ధకం ఎక్కువ కాబట్టి పక్కన పెట్టేశాను. రీసెంట్గా వేరేవేవో వెతుకుతూ ఉంటే ఈ పీస్ దొరికింది. ఇప్పటికైనా దీన్ని పని పడదామని ఒక ఎల్బో హ్యాండ్లో ఉన్న బ్లౌజ్ తీసుకొని కొలత పెట్టుకొని దాని ప్రకారం కట్ చేసేసాను. ఇప్పటికే 3-4 సంవత్సరాలు రెస్ట్ ఇచ్చాను కదా, ఇకనైనా సరే టక్క కుట్టేసి వేసుకొని ఎన్ని శారీస్ మీదకి వీలైతే అన్ని శారీస్ మీదకి వాడేద్దాము. అసలే దీని కాస్ట్ మీటర్ 550 రూపాయలు పెట్టి తీసాను. దీన్ని తాట తీసేయాలన్నమాట, అలా వాడేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయి టక్క కుట్టేశాను. ఇక్కడ లైనింగ్ అయితే సేమ్ మ్యాచింగ్ పీస్ అయితే నాకు దొరకలేదు, కాకపోతే ఇది థిక్ పీస్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది, ఏం కనిపించదు కాబట్టి కుట్టేసా. ఇంకా లైనింగ్ కావాలి అనుకుని మళ్ళీ ఒక 1/2 మీటర్ తెచ్చి అదొక అంటే సగం కుట్టి మళ్ళీ పక్కకు వదిలేయడం ఇవన్నీ ఇంక వేస్ట్ అనేసి మనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పని చేసుకెళ్ళిపోవాలన్నట్టు అనమాట. అసలే వారానికి ఒకసారి పని చేస్తాయి ఇలాంటివన్నీ నేను. అందుకే మ్యాచింగ్లు గీచింగ్లు ఏం చూసుకోకుండా నా దగ్గర ఏవైతే చిన్న పీసులు ఉన్నాయో దాంతోనే పని కానిచ్చేసాను. అంటే డైలీ టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా పెద్ద పీసులు ఉంటాయి, డైలీ చేయను, ఓన్లీ నావి చేసుకుంటాను కాబట్టి ఎప్పుడో ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి చిన్న పీసులు మిగిలి ఉంటాయి అనమాట నా దగ్గర. వాటితోనే పని కానిచ్చేసాను. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మీకు లక్కీగా పీస్ దొరికింది, సేమ్ పీస్ ఉంది, పీస్ లేకపోతే ఎలాగా? మీకు డిజైన్లో కలిసిపోయింది కాబట్టి కుట్టు కనిపించట్లేదు, అదే ప్లెయిన్ బ్లౌజ్లకి అయితే కుట్టు కనిపిస్తుంది కదా. ఇలాంటి 1,00,000 డౌట్లు ఉంటాయి, మీకే కాదు నాకు కూడా సేమ్ అలాంటి డౌట్స్ ఉంటాయి. అనే డౌట్ మీకుంటే కామెంట్ చేయండి, తప్పనిసరిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పట్టు చీరలు, అంటే మన మ్యారేజ్ అప్పుడు పట్టు చీరల బ్లౌజులు కూడా ఇప్పుడు మనం వాడలేము. అలాంటి బ్లౌజులు కూడా మళ్ళీ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ లుక్లో ఎలా చేసుకోవచ్చు అనేది కూడాను వీడియోస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. 4 ఇంచెస్ ఉన్న హ్యాండ్ 10:30 వచ్చిందండి. కుట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఈ డిజైన్లో కలిసిపోయింది ఆటోమేటిక్గా. పర్టికులర్ చూస్తే కానీ చెప్తే కానీ తెలియదు అనమాట. మరి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.